మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రమాదంలో కుట్రకోణముందా అంటోంది ఎన్సీపీ. అంతేకాదు అసలు ఈ ప్రమాదంపై దర్యాప్తు పూర్తయ్యే వరకు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు సహా డీజీసీఏ సిబ్బందినందరినీ తమ పదవుల నుంచి పక్కన పెట్టాలని డిమాండ్ చేస్తోంది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఇంతకీ ఎన్సీపీ ఈ డిమాండ్ చేయడానికి కారణం ఏంటి? వాట్స్ ది స్టోరీ? మహారాష్ట్ర డిప్యూటీ సీఎం విమాన ప్రమాదంలో సంచలనం. బ్లాక్ బాక్స్ డ్యామేజ్ అయిందంటున్న దర్యాప్తు సంస్థ. బ్లాక్ బాక్స్ అంటేనే ఎలాంటి ప్రమాదాలనైనా తట్టుకునేది. మరి డెవలప్మెంట్ ఏంటి? విచారణ పూర్తయ్యే వరకు రామ్మోహన్ నాయుడుతో పాటు డీజీసీఏ అధికారులను తప్పించాలని రోహిత్ పవార్ డిమాండ్. కుట్రపూరిత కోణంలోనూ ప్రమాదంపై దర్యాప్తు జరపాలన్న రోహిత్ పవార్. గత నెలలో బారామతిలో జరిగిన విమాన ప్రమాదంపై సెన్సేషనల్ డెవలప్మెంట్స్ చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదంపై విచారణ పూర్తయ్యే వరకు కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు డీజీసీఏ ఉన్నతాధికారులను ఆ బాధ్యతల నుంచి తప్పించాలని శరద్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ ఎమ్మెల్యే రోహిత్ పవార్ డిమాండ్ చేశారు. అంతేకాదు ఈ విమాన ప్రమాదంపై కుట్రపూరిత కోణంలోనూ దర్యాప్తు చేయాలని కోరారు. అలానే ప్రమాదానికి సంబంధించి కంపెనీ యాజమాన్యం విమానం ఫిట్ గా ఉందని నిర్ధారించిన సాంకేతిక సిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా స్వతంత్రంగా సీబీఐ దీనిని దర్యాప్తు చేయాలని రోహిత్ పవార్ డిమాండ్ చేస్తున్నారు. ఒక్క రోహిత్ పవార్ మాత్రమే కాకుండా అజిత్ పవార్ వర్గం ఎన్సీపీ నేతలు కూడా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ను కలిశారు. మరోవైపు విఎస్ఆర్ వెంచర్స్ నడుపుతున్న ఈ విమానాల్లో గతంలోనూ భద్రతా లోపాలు తలెత్తాయని, కాబట్టి వారి విమానాలను నిలిపివేయాలని డిమాండ్స్ వస్తున్నాయి. ప్రమాదం జరిగిన తర్వాత ఈ సంస్థ చైర్మన్ స్పందించిన తీరు కూడా ఇప్పుడు మరోసారి వైరల్ అవుతోంది. ఇదే క్రమంలో విచారణ చేస్తున్న ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్లేన్ కాక్పిట్ రికార్డర్ బ్లాక్ బాక్స్ దెబ్బతిన్నట్లు చెప్పింది అంటున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో విపరీతమైన ఉష్ణోగ్రతలో ఎక్కువ సమయం బ్లాక్ బాక్స్ ఉండడమే కారణమై ఉండొచ్చని ఈ సందర్భంలో చర్చలు కూడా సాగాయి. అయితే దీనిపైన రోహిత్ పవార్ మండిపడ్డారు. బహుశా విమానంలోని చివరి క్షణాలకు సంబంధించిన ఆధారాలను నాశనం చేయడానికి ఇది ఒక స్క్రిప్ట్ అని ఆరోపించారు. ప్రమాదవశాత్తు విమానం కూలిపోవచ్చు, కానీ కుట్ర కోణంలో దర్యాప్తు చేయాలని ఆయన అన్నారు. అయితే ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో మాత్రం అనవసర ఊహాగానాలు చేయవద్దని, ముందస్తుగా ఎలాంటి నిర్ధారణలు చేయవద్దని అందరికీ విజ్ఞప్తి చేసింది. దర్యాప్తు పూర్తిగా అంతర్జాతీయ నిబంధనలు, విమాన ప్రమాదాల స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారమే సాగుతుందని ప్రకటించింది.